ఈ వేదిక వెనుక సంవత్సరం క్రితం మన వారణాసి సూర్య గారే దీనికి కారణం. ఎందుకంటే వారణాసి సూర్య గారికి ఓ సినిమా రిలీజ్ విషయంలో ఆయనతో మాట్లాడడం జరిగింది. ఆయన నేను ఎవరో పరిచయం లేదు, నాకు వారణాసి సూర్య గారు ఫోన్ నెంబర్ ఇచ్చి బెంగళూరు ప్రసాద్ గారు ఆయన మంచి మిత్రులు, బెంగళూరు ప్రసాద్ గారు నాకు పరిచయం చేశారు. సార్ ఈయన మా మిత్రుడు సూర్య గారు కొన్ని ఆఫీస్ అంటే ఎంత ప్రెజెంట్ గా మాట్లాడారంటే ఆయన నేను 8 సంవత్సరాల నుంచో పరిచయం విధంగా మాట్లాడి డెఫినెట్ హెల్ప్ చేస్తాం సార్, ఎటువంటి సినిమా రిలీజ్ అవ్వకపోయినా ఐఎమ్ దే అని భరోసా ఇచ్చారు. ఆ సినిమా గురించి ఎవరికి ఆ సినిమా అంటే మీ పక్కన కూర్చున్నటువంటి బ్రహ్మచారి గారి, ఆ బ్రహ్మచారి గారి సినిమా ద్రౌపది ఒక సినిమా తీశారు. ఆ ద్రౌపది సినిమా నేను కూడా వచ్చిన క్యారెక్టర్. సార్ చాలా 2-3 సంవత్సరాలు బాధపడ్డారు సినిమా రిలీజ్ చేయడానికి. ఆ సందర్భంలోనే మీతో మాట్లాడడం జరిగింది. ఆ సందర్భం అయిపోయింది. తదుపరి మాకు కొన్ని గ్యాప్ కూడా వచ్చింది. ఈ మధ్య ఒక నెల రోజుల క్రితమే మళ్ళీ బెంగళూరు ప్రసాద్ గారే సార్ వారణాసి సూర్య గారు ఏదో మూవీ తీస్తున్నారు, మీ సినిమా కూడా మీకు చూడడం జరిగింది సార్. కాండ థియేటర్ వచ్చి చూసాం, అమీర్పేట దగ్గర మహాలేదు అనుకుంటా చూడడం జరిగింది. ఆయన బెంగళూరు ప్రసాద్ గారిని తీసుకొచ్చారు. ఆయన 80+ years అయినా సరే చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆయన నెల రోజుల క్రితం సార్ మళ్ళీ వారణాసి సూర్య గారు మూవీ తీస్తున్నారు, మీకు వెంటనే వాట్సాప్ లో మెసేజ్ పెట్టడం జరిగింది. మీరు ఫోన్ డైరెక్ట్ ఫోన్ మీకు అవ్వదు, మీకు వాట్సాప్ మెసేజ్ పెట్టడం జరిగింది. వెంటనే మీరు ఇమీడియట్ గా ఎంత వేగం చూశారంటే చూసి మా మిత్రుడాలలో గురువారాలు ఏమన్నా తెలియదు, విజయరాజు గారి ఫోన్ నెంబర్ మీరు వెంటనే నాకు ప్లీజ్ కాంటాక్ట్ హిమ్ అని. నేను విజయరాజు గారికి మాట్లాడలేదు. తర్వాత మళ్ళీ బెంగళూరు ప్రసాద్ గారికి చెప్పాను, సార్ వారణాసి సూర్య గారికి ఫోన్ చేస్తే ఆయన మెసేజ్ విజయరాజు గారి నెంబర్ పంపించారు. విజయరాజు గారి నెంబర్ పంపించిన వెంటనే విజయరాజు గారితో మాట్లాడారు. అంత ఇప్పుడు నాకు ఎందుకంటే అంత మిరకలు సినీ ఫీల్డ్లోకి రావాలంటే కొన్ని సంవత్సరాలు ఊరు వదిలి ఫ్యామిలీ వదిలి అన్నింటిని వదిలి పాటుపడి కూడా కొంతమంది సక్సెస్ అవ్వలేదు, అందులో నిలదొక్కలేదు, అందులో ఫీల్డ్ అడుగు పెట్టడమే కష్టం. అటువంటి సందర్భంలో ఇమీడియట్ గా ప్రసాద్ గారు చెప్పిన వెంటనే మా విజయ్ గారు, సార్ మల్లేశ్వరరావు గారు మీరు రేపు ఉదయం షూటింగ్ వచ్చి అన్నారు. ఈవెన్ నాట్ ఈవెన్ 24 hours కూడా కాలే, సాయంకాలం మాట్లాడాను, రేపు ఉదయం మీరు స్పాట్ వచ్చి అన్నారు. లొకేషన్ పెట్టారు, ఆ లొకేషన్ వెళ్ళాం, తీసాం. ఎంతసేపు నటించామా ఎంతసేపు ఉన్నామా అని కాదు, ఏదో సినిమాలో బుల్లెట్ దిగిందా లేదా అది మెయిన్. అప్పటికే వాళ్ళ షెడ్యూల్ అని డిసైడ్ అయిపోయి నా మీద ఉన్నటువంటి అభిమానంతోనే ఆయన కొద్దిగా 5 నిమిషాలు క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. అది ఈ సందర్భంగా ఓపిక మీ అందరికి కూడా కృతజ్ఞతలు విరమిస్తున్నాను. థ్యాంక్ యూ.